హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది ఆర్కే న్యూమరాలజీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్ కోసం తెలుసుకుంటున్నాం అలాగే నేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది మొబైల్లో జోడీస్ ఎటువంటి ఉండాలి ఏంటి అనేది కూడా వీడియోస్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కటి ఫాలో చేయండి అయితే మనం ఏ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అయితే ఈరోజు మనకి తెలుసుకోబోతుంది ఏంటంటే ఒకరు కామెంట్ చేయడం అనేది జరిగింది అంటే మొబైల్ నెంబర్లో మనకి 43 నెంబరు వచ్చింది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకరు కామెంట్ చేయడం అనేది జరిగింది అయితే దాని గురించి తెలుసుకుందాం అయితే మనకి మొబైల్లో టోటల్ నెంబరు 25 34 43 52 61 70 ఇటువంటి నెంబర్స్ అనేది టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇటువంటి నెంబర్స్ రాకుండా ఉండడం అనేది చాలా వరకు మంచిది అయితే ఈ తేదీలో ఒకవేళ 7 16 25 ఈ తేదీలో పుట్టి ఉన్న వ్యక్తులైనా సరే లేదు టోటల్ డెస్టినీ వచ్చినప్పుడు ఇటువంటి డెస్టినీ వచ్చినా సరే ఇటువంటి నెంబర్స్ కొంతమంది ఆటోమేటిక్గా అంటే వాళ్ళు ఏదో నెంబరు తీసుకుందామనేసి వెళ్ళడం గట్రా ఇటువంటి జరుగుతాయి అలాగే మళ్ళీ అకౌంట్ నెంబర్ తీసుకోవడానికి వెళ్ళడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి జరిగేటప్పుడు ఏంటంటే వాళ్ళు అనుకోకుండా ఏదో నెంబర్ తీసుకునేటప్పటికి టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఏంటంటే ఇటువంటి నెంబర్స్ రావడం గట్రా జరుగుతుంటాయి ఈ 7 16 25 ఈ తేదీలో పుట్టే వ్యక్తులకి చాలా వరకు ఎందుకంటే ఈ నెంబరు వీళ్ళని ఎక్కువ ఫాలో చేయడం గట్రా ఇటువంటి జరుగుతుంటాయి అన్నమాట అయితే ఇలా ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటే టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇటువంటి నెంబర్సే వస్తాయి 43 కానీ 34 కానీ 52 కానీ 61 కానీ 70 కానీ ఇటువంటి నెంబర్స్ టోటల్ కౌంట్ చేసేటప్పుడు రావడం గట్రా జరుగుతుంటాయి అలాగే అకౌంట్ తీసుకునేటప్పుడు కూడా టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇటువంటి నెంబర్స్ రావడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట ఎందుకంటే వీళ్ళకి ఈ నెంబరు ఎక్కువ ఫాలో చేయడము అంటే ఏది తీసుకున్నా టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఎక్కువ 7 అనేది రావడం జరగడం గట్రా ఇటువంటి జరుగుతుంటాయి అన్నమాట కాకపోతే ఏంటంటే ఇటువంటి నెంబర్స్ రావడం అనేది అంత మంచిది కాదనమాట కాబట్టి ఇటువంటి మొబైల్లో టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇటువంటి 25 కానీ 34 కానీ 43 కానీ 52 కానీ 61 కానీ 70 కానీ ఇటువంటి నెంబరు రాకుండా చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ వీళ్ళకి ఇటువంటివి వచ్చేటప్పుడు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి మనము టోటల్ నెంబర్స్ ఏది అంటే ఏ తేదీలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి నెంబర్స్ వస్తాయి ఏంటి వస్తే మంచిది అనేది మనం వీడియోస్ చేయడం అనేది జరిగింది అవి చూస్తే బాగుంటుంది ఎందుకంటే దీనికి ఈ తేదీలో పుట్టిన వ్యక్తులు ఇదే కాకుండా టోటల్ వచ్చే నెంబరు ఇది కాకుండా వేరేది టోటల్ వచ్చేలా చూసుకొని తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ అంటే మీ నెంబరు టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇటువంటి వచ్చేటప్పుడు ఏంటంటే మీరు ఏ డేట్లో పుట్టారో మీ టోటల్ డేటు మంత్ ఇయర్ కౌంట్ చేస్తే డెస్టినీ ఏది వస్తుందో అది చూసి ఈ రెండింటికి మంచి లక్కీ నెంబర్ అనేది తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి ఇవి ఈ తేదీలో పుట్టిన వ్యక్తులకి మళ్ళీ డెస్టినీ కూడా చూసుకొని రెండింటికి మ్యాచ్ అయ్యే నెంబరు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది ఈ తేదీలో పుట్టిన ఒక్కొక్క డెస్టినీ రావడం అనేది జరుగుతుంది ఆ డేటు డెస్టినీ పట్టించి తీసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఇటువంటి ఈ తేదీలో పుట్టిన వ్యక్తికి ఇటువంటివి లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాత వీడియోస్ పెట్టడం కూడా జరిగింది ఆ వీడియోస్ చూడండి చూస్తే మీకు ప్రతి ఒక్కటి అర్థం అవడం జరుగుతుంది ఇదైతే మంచిది కాదు 43 నెంబర్ అనేది మంచిది కాదు కామెంట్ పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఈ 43 అనేది మంచిది కాదు టోటల్ నెంబరు కాబట్టి ఎక్కువ మొబైల్ పడిపోవడము కింద పై అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పోవడము ఇటువంటివన్నీ జరగడం గట్రా ఎక్కువ జరుగుతుంటాయి మనీ ఎక్కువ ఖర్చు అవ్వడము ఇటువంటి జరగడం జరుగుతుంటాయి అందుగురించి ఏంటంటే మొబైల్ పడిపోవడం బద్దలైపోవడం ఇటువంటివి ఎక్కువ జరుగుతుంటాయి అనమాట అందుగురించి ఇటువంటి టోటల్ వచ్చేటప్పుడు లేకుండా చూసుకోవడం చాలా వరకు మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే 10 మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ